సో టుడే సెషన్లో మనం క్యాపిటల్ బడ్జెటింగ్ అండ్ అవైలబిలిటీ కంట్రోలింగ్ సో టాపిక్ అన్న స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో అవైలబిలిటీ కంట్రోలింగ్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం బడ్జెట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఓకే మన బడ్జెట్ అన్నది ఎంత పర్సెంటేజ్ అన్నది ఉంది అండ్ ఎవ్రీ టైమ్ సమ్ అలర్ట్స్ అన్నవి రావటం అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్ అన్నది 1 lakh ఉందండి. ఓకే, 70% బడ్జెట్ అన్నది కంప్లీట్ అయినప్పుడు అప్పుడు ఒక రకమైనటువంటి మనకు నోటిఫికేషన్ లాంటిది అంటే అలర్ట్స్ అన్నవి రావాలి. ఓకే, 90% అన్న ఉన్నప్పుడు మనకు సమ్ అలర్ట్స్ అన్నవి రావాలి అండ్ దాంతోపాటు మనకు 100% కంప్లీట్ అయినప్పుడు సో మనకు అలర్ట్స్ అన్నవి రావాలి. సో ఈ విధంగా మనము అవైలబిలిటీ కంట్రోల్ అంటే మన యొక్క కాస్ట్ సెంటర్లో ఎంత అమౌంట్ అంటే మన యొక్క బడ్జెట్లో ఎంత అవైలబుల్ అమౌంట్ అన్నది ఉంది. ఓకే, దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, సో వీ విల్ గో టు స్టార్ట్ విత్ కన్ఫిగరేషన్. ఫస్ట్ వీ విల్ గో టు మెయింటైన్ ద టాలరెన్స్ లిమిట్స్ ఫర్ అవైలబిలిటీ కంట్రోల్. ఓకే, దాన్ని మనం ఎస్పిఆర్ఓతోనే వెళ్ళాలండి. /SPRO. ఓకే, ఎస్పిఆర్ఓ. సో మనం కంట్రోలింగ్ టాపిక్లో ఉన్నాం కాబట్టి కంట్రోలింగ్ మాడ్యూల్. ఓకే, కంట్రోలింగ్. ఓకే, ఆఫ్టర్ కంట్రోలింగ్ ఇంటర్నల్ ఆర్డర్స్. ఓకే, సో ఆఫ్టర్ ఇంటర్నల్ ఆర్డర్ బడ్జెటింగ్ అండ్ అవైలబిలిటీ కంట్రోలింగ్. ఓకే, ఇక్కడ ఉందండి. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ లిమిట్స్ ఫర్ అవైలబిలిటీ కంట్రోలింగ్. ఓకే, ఎగ్జిక్యూట్. ఓకే, మనం ఫస్ట్ టైం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి సో వీఆర్ గోయింగ్ విత్ న్యూ ఎంట్రీస్. ఓకే, మన యొక్క కంట్రోలింగ్ ఏరియా DE20. ఓకే, మన యొక్క కంట్రోలింగ్ ఏరియా DE20 అండ్ ప్రొఫైల్. ఓకే, ప్రొఫైల్ అన్నది జనరల్ బడ్జెటింగ్ ప్రొఫైల్ అన్నది ఇస్తున్నానండి నేను ఇక్కడ. ఓకే, Algeros 1. నెక్స్ట్ టార్గెట్ గ్రూప్. ఓకే, ఆల్ యాక్టివిటీ గ్రూప్. నెక్స్ట్ సో ఇది మనకు యాక్షన్. యాక్షన్ అన్నది మనకు వార్నింగ్. యాక్షన్ అన్నది మనకు వార్నింగ్. ఓకే, 1 అని ఇస్తున్నా. నెక్స్ట్ యూసేజ్ అంటే మన యొక్క బడ్జెట్ అనేది ఎంత పర్సెంటేజ్ అయినప్పుడు మనకు ఈ- ఎప్పుడు అలర్ట్స్ అన్నవి రావాలి. సో నా యొక్క బడ్జెట్ అన్నది 80% కంప్లీట్ అయినప్పుడు నాకు ఒక అలర్ట్ అన్నది రావాలండి. ఓకే, సో 80% అన్నది నేను ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, సో యూసేజ్ రేట్స్ ఇన్ పర్సెంటేజ్. ఓకే, సో నెక్స్ట్ సేమ్ అండి కంట్రోలింగ్ ఏరియా DE20 సేమ్. సో ఇప్పుడు ఏవైతే మెయింటైన్ చేసినానో సేమ్ అదే ఇస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ నాకు అలర్ట్ అన్నది 95% బడ్జెట్ అన్నది కంప్లీట్ అయినప్పుడు నాకు అలర్ట్స్ అన్నది రావాలి. సేమ్ నెక్స్ట్ నేను 100% ఉన్నప్పుడు అలర్ట్స్ అన్నవి రావాలి. సో నేను ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నా.
ఓకే, 100%. సో ఈ విధంగా నేను నా యొక్క కలర్స్ని మెయింటైన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నవ్ గో టు సేవ్ దట్. డూ ఇట్ అంటే ఓకే, DE20 01 అండ్ ఇక్కడ నేను 86% అన్నది ఇస్తున్నా. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ విత్ సేమ్ కీ. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది మనకు. ఓకే, సో యాక్చువల్గా మనము, సో ఇక్కడ యాక్షన్ కార్డ్ మనము సెకండ్ అని ఇవ్వాలి. ఓకే, సేమ్ వార్నింగ్ అన్నది ఇచ్చేసినాం. వార్నింగ్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలండి. వార్నింగ్ విత్ మెయిల్ కూడా రావాలన్నమాట మనకు. ఓకే, మనకు వార్నింగ్ రావాలి. అండ్ సో ఆ మెయిల్ అన్నది ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నది ఉన్నారో సో వాళ్ళకి వెళ్ళాలి. ఎప్పుడు మన యొక్క 85% అన్నది బడ్జెట్ అన్నది మనం మెయింటైన్ చేసినప్పుడు. ఓకే, సో 85 ఆర్ 95. ఓకే, 95 కదా అప్పుడు మెయింటైన్ చేసి 95. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో సేమ్ ఆల్ ప్లస్. అండ్ 100% అయినప్పుడు ఇంకా కంప్లీట్గా మనకు ఎర్రర్ అన్నది రావాలండి. ఓకే, ఎర్రర్ మెసేజ్ అన్నది రావాలి కంప్లీట్గా. ఓకే, సో మనము 100% అన్నది క్రాస్ అయిపోతే ఇంకా మనము, ఇంకా మన యొక్క బడ్జెట్ అన్నది, అమౌంట్ అన్నది జీరో అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు కంప్లీట్గా ఎర్రర్ అన్నది రావాలి. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్. ఓకే, ఆన్ రిక్వెస్ట్. ఓకే, సో ఈ విధంగా మనము అలర్ట్స్ అన్నవి మెయింటైన్ చేసినామండి. ఓకే, లిమిట్స్ అన్నవి మెయింటైన్ చేసినాం, టాలరెన్స్ లిమిట్స్. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ స్టెప్, గో బ్యాక్. గో బ్యాక్ అండ్ సో స్పెసిఫై. ఓకే, సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. స్పెసిఫై ఎక్సెప్ట్ కాస్ట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అవైలబిలిటీ కంట్రోల్. ఓకే, గో టు ఎగ్జిక్యూట్ హియర్, సెకండ్ స్టెప్. సేమ్ ఇక్కడ కూడా న్యూ ఎంట్రీస్ అండి. మన కంట్రోలింగ్ ఏరియా DE20. ఓకే, DE20. సో ఇక్కడ మన యొక్క కాస్ట్ ఎలిమెంట్స్ అన్నవి, కాస్ట్ ఎలిమెంట్. కాస్ట్ ఎలిమెంట్ 4,02,000. ఓకే,
ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అన్నది మెయింటైన్ చేస్తున్నా. 4 lakh 2 కాస్ట్ ఎలిమెంట్. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో తర్వాత సేవ్ చేసేయండి. ఎంటర్. ఓకే, సో నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ గో బ్యాక్. బ్యాక్. ఓకే, నెక్స్ట్ స్టెప్ అండి మెయింటైన్ బడ్జెట్ మేనేజర్. న్యూ ఎంట్రీస్. కంట్రోలింగ్ ఏరియా సేమ్ DE20. DE20. సో మన యొక్క ఆర్డర్ టైప్ డిఈ. ఓకే, DERI రియల్ ఇంటర్నల్ ఆర్డర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్లాస్. సో ఇది ఓవర్ హెడ్. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదండి. ఇక్కడ యూజర్ నేమ్ కాడ మన ఎస్ఏపి లాగిన్స్ ఉంటుంది కదండి. సో ఆ యూజర్ నేమ్ అన్నది ఇవ్వాలి. మన ఎస్ఏపి యూజర్ లాగిన్ ఉంది కదండి. సో ఆ ఆ ఆ యూజర్ ఐడి అన్నది ఇవ్వాలి, మన యొక్క యూజర్ ఐడి. ఓకే, యూజర్ నేమ్ కాడ మన ఎస్ఏపి యూజర్ లాగిన్ ఐడి ఇవ్వాలండి. ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటర్నల్ ఆర్డర్ అన్నది క్రియేట్ చేయాలి. ఓకే, సో రియల్ ఇంటర్నల్ ఆర్డర్ /n KO01. ఓకే, మన యొక్క ఆర్డర్ టైప్ DERI రియల్ ఇంటర్నల్ ఆర్డర్. ఓకే, కంట్రోలింగ్ ఏరియా DE20. ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఆర్డర్, సో నేను డిఈ20 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 న్యూ సేల్స్ ఆర్డర్ అని ఇస్తున్నా. న్యూ ఎస్ఓ. ఓకే, సో డిస్క్రిప్షన్ వచ్చి DE20. DE20 న్యూ సేల్స్ ఆర్డర్. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ ఆన్ సెటిల్మెంట్ రూల్స్. ఓకే, డైరెక్ట్గా సెటిల్మెంట్ రూల్ మీద క్లిక్ చేయండి. సెటిల్మెంట్ రూల్స్. సో ఇక్కడ కేటగిరీ కాడ ఓకే కాల్ సెంటర్ CTR. సెటిల్మెంట్ రిసీవర్. సో మన యొక్క సెటిల్మెంట్ రిసీవర్ వచ్చి మన కాల్ సెంటర్ S100. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 100% అన్నది ఇస్తున్నానండి.
ఓకే, 100% ఇస్తున్నా, ఎంటర్. నెక్స్ట్ సేవ్ దట్. నో, నో ప్రాబ్లం, ఎంటర్. ఓకే, D20 న్యూ సేల్స్ ఆర్డర్ అన్నది క్రియేట్ అయిందండి, ఇంటర్నల్ ఆర్డర్. ఓకే, సో నెక్స్ట్ గో టు స్పెసిఫై ద బడ్జెట్. సో టీ కోడి KO2022. ఓకే, సో మన యొక్క సేల్స్ ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి ఇంటర్నల్ ఆర్డర్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ గో టు ఒరిజినల్ బడ్జెట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం 2024లో ఉన్నాం. సో 2024. సో ఇక్కడ నేను బడ్జెట్ అన్నది నేను 10 lakhs అన్నది ఇస్తున్నాను అండి. ఓకే, సో 10 lakhs అన్నది ఇచ్చిన 2024కి. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్. సో నెక్స్ట్ డైరెక్ట్గా క్లిక్ ఆన్ ఇక్కడ మనకు ఎక్స్ట్రాస్ ఉంది కదండి, ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ గో టు అవైలబిలిటీ కంట్రోల్. ఓకే, సో ఆఫ్టర్ దట్ యాక్టివ్. ఓకే, సో ఇక్కడ మనకు మెసేజ్ వస్తుందండి, సిస్టమ్ ఈజ్ యాక్టివేటింగ్ అవైలబిలిటీ కంట్రోల్. ఓకే, నెక్స్ట్ సేవ్ దట్. అంత అమౌంట్ లేదంట, 1 lakh అన్నది మెయింటైన్ చేద్దాం. ఆర్డర్.
ఓకే. సో ఇక్కడ మనకు ఇక్కడ అమౌంట్ అన్నది లేదండి. ఓకే, సో బిఫోర్ దట్ వీ విల్ గో టు మేక్ ద సమ్ ఇన్వాయిసెస్ ఇన్ D20 new sales order, FB50. $60,000. B1. సో ఇక్కడ మన యొక్క ఇక్కడ D20 న్యూ సేల్స్ ఆర్డర్లో మనకి ఇప్పుడు 60,000 అన్నది చూపిస్తుందండి. సో నౌ వీ విల్ గో టు ట్రై టు KO22.
AOP1. ఓకే. ఓకే, KO22 వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ బడ్జెట్ మీద క్లిక్ చేసిన తర్వాత, సో ఇక్కడ
ఓవర్ వ్యూలోకి వెళ్ళండి. ఓవర్ వ్యూలోకి వెళ్తే మనము బడ్జెట్ అన్నది మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనము సో 2024 ఇయర్కి బడ్జెట్ అన్నది ఇక్కడ, సో DE20 న్యూ సేల్స్ ఆర్డర్లో ఈ ఇక్కడ సో మనము 10 lakhs అన్నది మెయింటైన్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు మనము ఎవ్రీ లెవెల్, ఓకే, ఇక్కడ నుంచి 10 lakhs అన్నది పోస్ట్ చేస్తున్నాం కదండి. సో ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు ఎవ్రీ లెవెల్స్ మనకు ఆ, మనం ఆల్రెడీ డిఫైన్ చేసినాం కదండి, 80%, 95%, 100% అని. ఓకే, సో ఇక్కడ మనము అలర్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, 10 lakhs దగ్గర దగ్గర అవుతున్నట్లు మనకు అలర్ట్స్ అనేవి వస్తాయి. సో నవ్ వీ విల్ గో టు టెస్ట్ అన్ వీ విల్ గో టు పోస్ట్. సో ఇక్కడ మన యొక్క DE20 బడ్జెట్ నుంచి అమౌంట్ తగ్గే కొద్దీ మనకు అలర్ట్స్ అన్నవి రావాలండి. ఓకే, సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దట్ ఇన్ FB50. ఓకే, FB50లో వెళ్ళి పోస్ట్ చేస్తున్నానండి. ఓకే, /n FB, ఓ సారీ, ఆల్రెడీ. సో ఇక్కడ నేను వెళ్ళి పోస్ట్ చేస్తున్నా. సో మన యొక్క అమౌంట్ అన్నది 10 lakhs అన్నది మన యొక్క DE20 న్యూ సేల్స్ ఆర్డర్లో ఉన్నాయండి. డెబిట్. ఓకే, సో నేను ఒక 5 lakhs అన్నది ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. అండ్ క్రెడిట్, మెయింటైన్ స్టార్, ఎంటర్. ఓకే, సో 5 lakhs అనేది పోస్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను 5 lakhs అన్నది పోస్ట్ చేస్తున్నాను అండి. ఓకే, 5 lakhs పోస్ట్ చేసినప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నది రాలేదు. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్. సో 5 lakhs కదండి, సో నేను ఒక 4 lakhs అన్నది పోస్ట్ చేస్తాను. ఓకే, సో అప్పుడు మనకు 9 lakhs అన్నది కంప్లీట్ అయిపోతుంది. 9 lakhs అన్నది కంప్లీట్ అయ్యేటప్పుడు మనకు ఆ, మనకు అలర్ట్స్ అన్నవి రావాలి. చూద్దామండి. ఓకే, సో 3 lakhs అన్నది పోస్ట్ చేద్దాం. అప్పుడు మనకు 8 lakhs అవుతుంది. ఇక్కడ ఒక అలర్ట్ అన్నది రావాలి. మళ్ళీ మనకు 95% కాడ ఒక అలర్ట్ వస్తుంది కదా. సో ఇక్కడ 3 lakhs అనేది పోస్ట్ చేద్దామండి. డెబిట్. క్రెడిట్. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్. ఓకే, ఇక్కడ చూడండి మనకు వార్నింగ్ అన్నది వచ్చింది. ఎందుకు వార్నింగ్ వచ్చిందంటే, సో మనకు ఇక్కడ 80% రూపీస్ అన్నది, సారీ, 80% అన్నది మనం కంప్లీట్ చేసినాం వీటికి. మన యొక్క మన యొక్క సో ఇక్కడ న్యూ సేల్స్ ఆర్డర్ నుంచి. ఓకే, సో మనం ఆల్రెడీ 10 lakhs అనేది బడ్జెట్ అన్నది అసైన్ చేసినాము. ఓకే, అసైన్ చేసినటువంటి బడ్జెట్లో నుంచి ఇక్కడ మనము 80% యూటిలైజ్ చేసేసినామండి. ఓకే, దానికోసం మనకు ఇక్కడ వార్నింగ్ అన్నది వస్తుంది. ఓకే, సో ఇక్కడ వార్నింగ్ అన్నది వస్తుంది. DE20 న్యూ సేల్స్ ఆర్డర్ బడ్జెట్ ఆల్మోస్ట్ ఎగ్జాస్టెడ్ అని అట్లా మెసేజ్ అన్నది వస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ గో టు ఎంటర్. ఇంకా మన యొక్క, సో ఇక్కడ చూడండి 1,40,000 రూపీస్ మాత్రమే ఉన్నట్లు ఇక్కడ మనకు రిమైనింగ్ అన్నది కూడా చూపిస్తుంది చూడండి. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దట్.
ఓకే, మనకు ఈ విధంగా ఎర్రర్ అన్నది వస్తుంది. /FB03. సో ఇప్పుడు పోస్ట్ అయినటువంటి డాక్యుమెంట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ 8 lakhs కదండి. ఇప్పుడు నేను ఆ, మళ్ళీ 1 lakh అనేది పోస్ట్ చేద్దాం. అప్పుడు మనకు కంప్లీట్గా 9,60,000 అవుతుంది. సో ఇప్పుడు మనకు వార్నింగ్ కమ్, సో మనకు మెయిల్ కూడా రావాలండి. ఓకే, సో అవి చూద్దాం. /FB50 ఎంటర్. అమౌంట్ ఇక్కడ నేను 1 lakh అన్నది పోస్ట్ చేస్తున్నా మళ్ళీ. సెంటర్ కాదు, ఆర్డర్. ఓకే, సో నేను వెళ్ళి పోస్ట్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ మనకు వార్నింగ్ అన్నది ఇస్తుంది చూడండి. నెక్స్ట్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. సో మనకు యాక్చువల్గా వార్నింగ్తో పాటు ఓకే, సో ఇంకో 50,000 పోస్ట్ చేద్దాం. ఫిఫ్టీ థౌజండ్ నవ అమౌంట్ పోస్ట్. బడ్జెట్ ఎక్సైడెడ్. ఓకే, సో మన యొక్క బడ్జెట్ అనేది జస్ట్ ఇక్కడ 10,000 మాత్రమే ఉందండి. ఓకే, సో మనం ఇక్కడ 50,000 అన్నది పోస్ట్ అన్నది చేసినాం, బట్ సిస్టమ్ అన్నది అలో అన్నది చేయదు. ఓకే, డూ యూ వాంట్ టు ఎగ్జిట్? ఎస్. అండ్ బిఫోర్ దట్ /n మనకు మెయిల్స్ వచ్చింటాయి కదండి. సో అది మనకు ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ బిజినెస్ వర్క్ ప్లేస్ అని ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఇన్బాక్స్ అని ఉంది కదండి. ఇన్బాక్స్లో మనకు అలర్ట్స్ అన్న వస్తాయి. మనము సో ఇది మన యొక్క బడ్జెట్ కదండి. సో ఇక్కడ మనకు లాస్ట్ టైం ఈ మెసేజ్ మెయిల్ అనేది మనకు వచ్చిందండి. మనము సెకండ్ టైం అనేది 1 lakh అనేది పోస్ట్ చేసినాం కదా. సో అక్కడ 1 lakh పోస్ట్ చేసినప్పుడు మనకు ఎర్రర్ కమ్ వార్నింగ్ కమ్ మెయిల్ అని మనం అక్కడ మెయింటైన్ చేసినాం కదండి. సో ఇక్కడ మనకు మెయిల్ కూడా వచ్చింది. ఓకే, సో మన యొక్క ఫైనల్ ఎంత అయితే రిమైనింగ్ అమౌంట్ అన్నది మెయింటైన్ చేసి ఉన్నామో, సో ఆ అమౌంట్ మాత్రమే ఇక్కడ మెయింటైన్ చేసి ఉంటుందండి ఇక్కడ. ఓకే, సో ఇది మన యొక్క ఆర్డర్ D20 న్యూ సేల్స్ ఆర్డర్.
ఓకే. నౌ సో ఇప్పుడు మనము ఆ అమౌంట్ అనేది క్రాస్ అయితే మనకు పోస్ట్ చేయడానికి పాసిబిలిటీ అన్నది ఉండదండి. ఇప్పుడు ఆల్రెడీ మనకు అది చూసేసినాం మనం. నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనము బడ్జెట్ అవైలబిలిటీ అన్నది ఈ విధంగా మెయింటైన్ చేస్తామండి. సో ఇది కంప్లీట్ మనకు బడ్జెట్ అవైలబిలిటీ గురించి అండి. ఓకే. సో మన యొక్క బడ్జెట్ అన్నది ఆ, ఎలాంటి మూమెంట్లో ఎలాంటి వార్నింగ్స్ ఆర్ సో అలర్ట్స్ అన్నవి రావటం అండి, మీ యొక్క బడ్జెట్ అంత ఉన్నట్లు డిసైడ్ అనేది చేయటం. సో ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిందండి. ఓకే. క్యాపిటల్ బడ్జెటింగ్ అండ్ అవైలబిలిటీ కంట్రోలింగ్ అన్నది సో దీని గురించి అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది దాని గురించి. ఓకేనా అండి? సో ఇక్కడ ఎవరికేమైనా అర్థం అవ్వకపోతే అడగండి, నో ప్రాబ్లం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. హలో. ఓకే అండి. సో నవ్ వీ విల్ స్టార్ట్ నెక్స్ట్ టాపిక్, ప్రాఫిట్ సెంటర్ అండి. ఓకే. సో ప్రతి ఒక్కసారి మనము కాస్ట్ సెంటర్ గురించి ఇప్పుడు కంప్లీట్ చేసేసినాము. ఓకే. సో నవ్ వీ విల్ మూవ్ టు ప్రాఫిట్ సెంటర్. ఓకే. ప్రాఫిట్ సెంటర్ అన్నది మనకు కాస్ట్ సెంటర్ లోనే ఉంటుందండి. ఓకే. సో ఫస్ట్ టాప్ లెవెల్లో కాస్ట్ సెంటర్ అన్నది ఉంటుంది. కాస్ట్ సెంటర్ లోపలే మనకు ప్రాఫిట్ సెంటర్ అన్నది ఉంటుంది. ఓకే. నవ్ వీ విల్ గో టు స్టార్ట్ ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ మనము మన యొక్క కంట్రోలింగ్ ఏరియాని యాక్టివ్ చేసుకోవాలండి. స్లాష్ ఎన్ కేఎస్, సారీ, ఓకే కేఎస్ ఎంటర్. D20 మన యొక్క కంట్రోలింగ్ ఏరియా. ఓకే. దెన్ వీ విల్ మెయింటైన్ అవర్ కంట్రోలింగ్ ఏరియా. సో ఇప్పుడు మన యొక్క కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ అన్నవి మెయింటైన్ చేయాలండి. ఓకే. 0 KE5. ఓకే. 0 KE5లో మనము మన యొక్క కంట్రోలింగ్ ఏరియా అని సెట్టింగ్స్ అన్నవి చేస్తాం. ఓకే. స్టాండర్డ్ హైరార్కీ DE20 ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్. ఓకే. హైరార్కీ సేమ్ ఇద్దామండి.
సో ఇక్కడ మనం ప్రాఫిట్ సెంటర్ హైయర్ కాబట్టి పీసీని మెయింటైన్ చేద్దాం. D20 ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైయర్కి. ఓకే. సో నెక్స్ట్, సో ఇది యాక్టివ్లో పెట్టుకోండి, బిజినెస్ వాల్యుయేషన్. నెక్స్ట్, కరెన్సీ టైప్. కరెన్సీ టైప్ అన్నది మనము కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అన్నది మెయింటైన్ చేస్తున్నామండి. ఓకే. సో ఇక్కడ మనం గ్రూప్ కరెన్సీకి 30ని మెయింటైన్ చేయొచ్చు, అండ్ ప్రాఫిట్ సెంటర్ కరెన్సీని 90 అన్నది మెయింటైన్ చేయొచ్చు, అండ్ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీని మనము 20 అని మెయింటైన్ చేయాలి. సో ఇది మనము కంట్రోలింగ్ ఏరియాతో మెయింటైన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ 20 అని ఇస్తున్నాం. నెక్స్ట్, ప్రాఫిట్ సెంటర్ లోకల్ కరెన్సీ ఇస్ INR. స్టోర్ ట్రాన్సాక్షన్ కరెన్సీ యాక్టివ్లో పెట్టుకోవాలండి. దెన్ సేవ్ దట్. ఓకే. సో నెక్స్ట్, క్రియేట్ డమ్మీ ప్రాఫిట్ సెంటర్. టీ కోడ్ వచ్చి KE59. డమ్మీ PC అని మెయింటైన్ చేస్తున్నాం అండి. ఓకే. దెన్ బేసిక్ డేటా, డమ్మీ PC, డమ్మీ ప్రాఫిట్ సెంటర్. సెషన్ ఎండ్ అయితే సో వెంటనే జాయిన్ అవ్వండి. ఓకే. సో పర్సన్ రెస్పాన్సిబుల్, సో ప్రాఫిట్ సెంటర్ మేనేజర్, డిపార్ట్మెంట్ ప్రాఫిట్ సెంటర్, డిపార్ట్మెంట్ అవసరం, అండ్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఓకే. సో D20 ప్రాఫిట్ సెంటర్ హైయర్కి, అండ్ సేవ్ దట్. ఓకే. సో ఇప్పుడు ఈ డమ్మీ ప్రాఫిట్ సెంటర్ అన్నది మన యొక్క /n. ఓకే. E5.
And before that, we need to do like set control parameter for actual data slash n 1 kef. Okay, new entry from here. From here 2000 and each end. The line items and the online transfers. Just save that. Next, define number ranges for a local profit center document slash n GB02. Okay, so groups. సో క్రియేట్ చేస్తున్నానండి. కంపెనీ కోడ్ DE20. ఓకే, DE20.
డే 20. ప్రాఫిట్ సెంటర్ డాక్యుమెంట్ అని మెయింటైన్ చేస్తున్నాం. ఇయర్ 2024. The phone number is 1 lakh. And the two number is 1,99,999. Enter. Okay, save. Okay. సరే బ్యాక్ వెళ్ళండి కంప్లీట్గా. ఓకే. సో విల్ సమ్. సో ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ అనేది క్రియేట్ చేస్తున్నా అండి. KE51. ఓకే. KE51. సో ఇప్పుడు నేను హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ అనేది క్రియేట్ చేస్తున్నా. HYD PC. ఓకే, ఎంటర్.
నేమ్ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. లాంగ్ టెక్స్ట్ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. రెస్పాన్సిబుల్ పర్సన్ ప్రాఫిట్ సెంటర్ మేనేజర్. The profit center group, the A20 profit center standard hierarchy. Then save that. ఓకే. సో ఇక్కడ మనం ప్రాఫిట్ సెంటర్ అన్నవి క్రియేట్ చేసినప్పుడు ఇది ఇన్యాక్టివ్ లో ఉంటుందండి. స్టేటస్ ఇన్యాక్టివ్ లో ఉన్నటువంటి మెసేజ్ అన్నది డైరెక్ట్ గానే చూపిస్తుంది. ఓకే, దీన్నే మనం యాక్టివ్ చేయాలి. ఎక్కడ యాక్టివ్ చేయాలంటే సేవ్ చేసిన తర్వాత, అంటే మనం ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేస్తామో వెంటనే ఇక్కడ మనకు ఇది ఈ సింబల్ కనిపిస్తుంది కదండి, టార్చ్ సింబల్. సో ఇది మనకు యాక్టివ్ సింబల్ అన్నట్టు మీనింగ్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క ప్రాఫిట్ సెంటర్ అన్నది యాక్టివ్ అయిపోతుంది. ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, మన ప్రాఫిట్ సెంటర్ అన్నది సేవ్ అయింది. ఓకే, దెన్ క్లిక్ ఆన్ యాక్టివ్. ఓకే, సో ఈ టార్చ్ అన్నది మనకు యాక్టివ్ సింబల్ అండి. మనం ఎక్కడ ఎస్ఏపి స్క్రీన్స్లో ఎక్కడ చూసినా కానీ దీని యొక్క మీనింగ్ వచ్చి యాక్టివ్ అని మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, యాక్టివ్. ఓకే, ప్రాఫిట్ సెంటర్ అన్నది క్రియేట్ అయింది అండ్ దాంతోపాటు ప్రాఫిట్ సెంటర్ అన్నది యాక్టివ్ కూడా అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ విల్ గో టు క్రియేట్ ద. సో మనము సేల్స్ రెవెన్యూ అన్నటువంటి జిఎల్ చూద్దామండి. సో దాన్ని మనము కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ సైడ్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ అన్ని మనము అంటే మనకి ఏదైతే రెవెన్యూ జిఎల్ ఉండింటుందో ఆ ప్రాఫిట్ జిఎల్ ఉండింటుందో సో దాంట్లోనే కదండి మనం మెయింటైన్ చేస్తున్నాము. సో దానికోసం మనం ఇక్కడ సేల్స్ రెవెన్యూ అన్నటువంటి జిఎల్ మనకు 3 lakh కదా. సో ఆ 3 lakh అన్నటువంటి జిఎల్ని మనము కాస్ట్ ఎలిమెంట్ సైడ్ మనము కన్వర్ట్ అన్నది చేయాలి. ఓకే, దెన్ గో టు FH00. FH00. ఓకే, సో గో టు ఇన్కమ్స్. ఓకే, సేల్స్ రెవెన్యూ. ఓకే, ఈ సేల్స్ రెవెన్యూని మనము ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్స్. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అన్నది ఇది మనకు రెవెన్యూ కాబట్టిగా సో డిఫైన్డ్ విత్ రెవెన్యూ. ఓకే, 11 రెవెన్యూస్. ఓకే, తర్వాత సేవ్ చేసేయండి. ఓకే, and now we will go to OK B9. Enter. OK B9. Enter. And new entries. ఓకే, సో న్యూ ఎంట్రీస్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ DE20. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ. సో ఇప్పుడు మనం 3 lakh సో మెయింటైన్ చేసినాం కదండి కాస్ట్ ఎలిమెంట్ సైడ్. సో దాన్నే తీసుకుందాం. దెన్ ప్రాఫిట్ సెంటర్. ఓకే, ప్రాఫిట్ సెంటర్ అనేది మనది హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. ఓకే, సో హైదరాబాద్ PC. దెన్ సేవ్ దట్. ఓకే, సో మనం హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ని మన యొక్క కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీతో మెయింటైన్ చేసినామండి. ఓకే, నౌ డిస్ట్రిబ్యూట్ రూల్స్. ఓకే, డిస్ట్రిబ్యూట్ రూల్స్ అన్నవి మెయింటైన్ చేయాలి. మనం కాస్ట్ సెంటర్స్ అన్నవి క్రియేట్ చేసినామండి. కాస్ట్ సెంటర్ మనం ఎక్కడ క్రియేట్ చేసినాం, KS01లో క్రియేట్ చేసినాం. ఓకే, KS01లో క్రియేట్ చేసినటువంటి కాస్ట్ సెంటర్ని సో ఇప్పుడు క్రియేట్ చేసినాం కదండి హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. సో ఈ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్తో మెయింటైన్ చేయాలి. ఓకే, నవ్ విల్ గో టు /n KS02. ఓకే, చేంజ్ కాబట్టి KS02 అండి. క్రియేట్ అయితే KS01.
చేంజ్ KS02, డిస్ప్లే అయితే KS03. ఓకే, 1 2 3 అన్నది 1 వచ్చి ఎప్పటికైనా కానీ మనకు క్రియేట్ 2 డిస్ప్లే, అండ్ 3 అన్నది మనకు సారీ 2 అన్నది చేంజెస్, 3 అన్నది డిస్ప్లే అండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు KS02 చేంజెస్. ఓకే, సో ఇక్కడ నేను S100 అన్నటువంటి కాస్ట్ సెంటర్ ఇస్తున్నా, ఎంటర్. ఓకే, ఇక్కడ మనకు ప్రాఫిట్ సెంటర్ అని ఉంది కదండి. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ కాడ మనం మెయింటైన్ చేసినటువంటి హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్, దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఎస్, ఎస్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇట్ ఈస్ నో ప్రాబ్లం, ఎంటర్. ఓకే, సో S100 కాస్ట్ సెంటర్కి మన యొక్క హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ని మెయింటైన్ చేసినామండి. ఓకే, దెన్ గో బ్యాక్. ఓకే, నెక్స్ట్ మనకు 4 కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి కదండి, S100, F100, P100, సో అట్లా. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ టు F100, ఎంటర్. సేమ్ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. ఓకే, సేవ్. నెక్స్ట్ H100, ఎంటర్. హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ P100. ఓకే, సో మన యొక్క అన్ని ప్రాఫిట్ సెంటర్స్కి, అన్ని కాస్ట్ సెంటర్కి ప్రాఫిట్ సెంటర్ కూడా మెయింటైన్ చేసినాం. ఓకే, సో నవ్ వీ విల్ గో టు మేక్ ద సో ప్లాన్ ఫర్ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. ఓకే, సో నవ్ వీ విల్ గో టు /n KE, sorry, /n 7 KE1, ఎంటర్. ఓకే, సో 7 KE1లోకి వెళ్ళి ఇక్కడ వర్షన్స్ అన్నవి మెయింటైన్ చేయాలండి. ఆల్రెడీ మనం సో ఇక్కడ కాస్ట్ సెంటర్స్ అన్నవి సెటిల్మెంట్ చేసినప్పుడు మెయింటైన్ చేసినాం. సో అదే స్క్రీన్ ఇక్కడ కూడా మనం మెయింటైన్ చేయాలి. వర్షన్స్ 0. ఓకే, ఫ్రమ్ పీరియడ్, సో మనం కరెంట్ 10th పీరియడ్లో ఉన్నామండి. ఓకే, 10. ఓకే, 10th పీరియడ్, 10 అండ్ 11th పీరియడ్ ఇస్తున్నానండి, 10 అండ్ 11th పీరియడ్. నెక్స్ట్ ఇక్కడ మనము ప్రాఫిట్ సెంటర్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. అకౌంట్ నెంబర్ మన యొక్క సేల్స్ రెవెన్యూ అకౌంట్ 2 4 ఆల్ లైన్స్. ఓకే, ఫ్రమ్ బేస్డ్. నెక్స్ట్ క్లిక్ ఆన్, సో క్లిక్ ఆన్ ఓవర్ వ్యూ. ఓకే, క్లిక్ ఆన్ ఓవర్ వ్యూ. మనం అప్పుడు క్రియేట్ చేసినప్పుడు డాక్యుమెంట్స్,
ఓకే. సో నెక్స్ట్, సో ఇక్కడ మనము అమౌంట్ అన్నది మెయింటైన్ చేయాలండి. ఓకే. సో ఇక్కడ 50,000. సో 50,000 ఇక్కడ నేను మైనస్ ఇస్తున్నా. ఎంటర్. సో నెక్స్ట్ 5 lakh. ఇది 5 lakh మెయింటైన్ చేస్తున్నా. 5 lakh. నెక్స్ట్ ఇవి మనకు కాస్ట్ సెంటర్ సైడ్ అండి. ఓకే. సో ఇక్కడ కాస్ట్ సెంటర్ సైడ్ నేను 1 lakh, 1 lakh, 1 lakh ప్లస్ 14, 1,40,000. నెక్స్ట్ ఇక్కడ 40,000 ఇస్తున్నా 4 lakh 2 GLకి. నెక్స్ట్ 4 lakh 80 GLకి 50,000 ఇస్తున్నా. ఓకే. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్. సో ఇక్కడ నేను 5 lakh అన్నది సో నా యొక్క సేల్స్ రెవెన్యూ అండి. ఓకే. ఈ సేల్స్ రెవెన్యూ నుంచి ఎక్స్పెన్సెస్ అండి ఇవన్నీ. ఓకే. 1 lakh, 1,40,000 అండ్ 80,000. నెక్స్ట్ మనకు 50,000. ఓకే. సో ఆఫ్టర్ దట్ మనకు 1,70,000 రూపీస్ అన్నది మనకు ప్రాఫిట్ సెంటర్లో ఉన్నటువంటి అమౌంట్ అది. ఓకే. నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్. ఓకే. సో నేను సేవ్ చేసిన అండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్. సో ఇక్కడ నేను రెవెన్యూ సైడ్ అండ్ ఎక్స్పెన్సెస్ సైడ్ ఎంట్రీస్ అన్నవి పోస్ట్ చేస్తున్నా. ఓకే. సో FB70 నేను FB70 అనేది మనకు రెవెన్యూ సైడ్ అండి. ఓకే. సో ఎంటర్. ఓకే. సో మన యొక్క కంపెనీ కోడ్ DA20. ఎంటర్. సో మన యొక్క కస్టమర్. ఓకే. సో ఇన్వాయిస్ డేట్ టుడే డేట్ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్.
అమౌంట్ నేను 5,50,000 మెయింటైన్ చేస్తున్నాను అమౌంట్. జిఎల్ 3 lakh స్టార్ ఎంటర్. క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో నౌ పోస్ట్. ఓకే, పోస్ట్. సో ఎక్స్పెన్సెస్ అన్నది మనము ఇక్కడ జిఎల్స్ రెవెన్యూ సైడ్ పోస్ట్ చేసినాం. నౌ విల్ గో టు మేక్ ఆన్ ఎక్స్పెన్సెస్ సైడ్ FB50. చెప్పండి. యా, ఓకే ఓకే, నో నో ప్రాబ్లం. ఒక టూ. ఓకే ఓకే అండి. సో అయిపోయింది, ఒక లాస్ట్ ఒక 2 steps ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ టైం నుంచి సో ఐ విల్ ట్రై టు ఫినిష్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, ఐ నెవర్ క్రాస్ ద 10 o'clock. ఓకే ఓకే, అర్థమైంది. యా, సారీ, అర్థమైంది. యాక్చువల్గా రేపటి నుంచి మనం FIMM ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయొచ్చు అని, సో దానికోసమేనండి. ఓకే, మనం ఇప్పుడు ఎక్స్పెన్సెస్ సైడ్ పోస్ట్ చేస్తున్నాం. ఓకే, 1 lakh. ఓకే, సో కాస్ట్ సెంటర్ ఇక్కడ నేను F100 ఇస్తున్నా. నెక్స్ట్ 4 lakh 1. క్రెడిట్. సో ఇక్కడ 1,50,000. H100. నెక్స్ట్ 4 lakh 2. డెబిట్. డెబిట్ 50,000. P100. నెక్స్ట్ 4 lakh 80. డెబిట్ 30,000. S100. నెక్స్ట్ 2 lakh. It is a bank. Credit. Star. Enter. Okay, 3,30,000 complete amount. Okay, so now I am going to post. ఓకే, సో డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిందండి. ఫైనల్గా చెక్ ప్లాన్ వర్సెస్ యాక్చువల్ వేరియన్స్ రిపోర్ట్ ఫ్రమ్ ప్రాఫిట్ సెంటర్ /n S_n S_ALR 870
13326. Okay, enter. So from period 10 to period 10 on 2024. So next here, ఓకే. సో ఇక్కడ మనం 3 lakh నుంచి 4,99,999. ఓకే. సో ఇక్కడ మనము మన యొక్క 10th పీరియడ్ లో మనం యాక్చువల్ అండ్ సెటిల్మెంట్ అనేది చేస్తున్నామండి. ఓకే, ప్రాఫిట్ సెంటర్, ప్లాన్, యాక్చువల్ అండ్ వేరియన్స్. ఓకే, 10th పీరియడ్ 2024 హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. ఓకే. సో ఈ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ కూడా మనం రిమూవ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. ఓకే. సో మన యొక్క కాస్ట్ ఎలిమెంట్స్. నౌ గో టు ఎగ్జిక్యూట్. ఓకే. సో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది మన యొక్క ప్లాన్ ఎక్స్పెన్సెస్ అండి. ఓకే, యాక్చువల్ ఎక్స్పెన్సెస్, వేరియన్స్. సో ఇక్కడ మనకు కంప్లీట్గా మనము ప్లాన్ చేసినప్పుడు 85,000 రూపీస్ అన్నది మన యొక్క మనకు మిగిలిందండి. ఓకే. సో ఇక్కడ కంప్లీట్గా మనకు సో 2,50,000 రూపీస్ అన్నది మనము సేల్స్ రెవెన్యూ సైడ్ అన్నది మెయింటైన్ చేసి ఉన్నాం. ఓకే, అప్పుడు మనకు 85,000 రూపీస్ అన్నది మనకు ప్లాన్ ప్రకారం మనకు సేవ్లో ఉండాలండి. ఓకే. సో ఇట్లా మనము ఎవ్రీ ఎక్స్పెన్సెస్ మీన్ ఎవ్రీ కాస్ట్ ఎలిమెంట్ వైజ్ మనము బిగినింగ్లో ఓ, మనం బిగినింగ్లో ప్లాన్ చేసుకున్నటువంటి అమౌంట్ ఇది 50,000, 70,000, 20,000. బట్ యాక్చువల్గా పోస్ట్ చేసినప్పుడు సో మనము ఇక్కడ సేల్స్ రెవెన్యూకి 5,50,000 రూపీస్ అన్నది మెయింటైన్ చేసుకున్నాం. ఓకే, యాక్చువల్స్ అన్నవి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అన్నవి అయినాయండి. ఇక్కడ మనకు 50,000 అవ్వాలి, బట్ యాక్చువల్లో మనకు 1 lakh అయింది. ఇక్కడ 70,000 అవ్వాలి, బట్ ఇక్కడ 1,50,000 అయ్యింది. ఇక్కడ 20,000, ఇక్కడ 50,000 అయింది. ఇక్కడ 25,000, ఇక్కడ 30,000 అయింది. బట్ ప్లాన్ కంటే యాక్చువల్ అమౌంట్ అనేది మనకు ఎక్కువ అయింది. ఓకే. నెక్స్ట్ వేరియన్స్. సో దీనికి మనకు యాక్చువల్కి అండ్ ఇక్కడ ప్లాన్కి యాక్చువల్కి ఎంత డిఫరెన్స్ అన్నది ఉంది. ఓకే. సో ఇక్కడ మనకు 3 lakhs అన్నది డిఫరెన్స్ అయ్యిందండి. ఓకే, ఇక్కడ దీనికి ఇక్కడ మనకు 50,000 అన్నది వేరియస్ అన్నది అయ్యింది. ఇక్కడ 80,000, 30,000, 5,000. ఓకే. సో ప్లాన్కి యాక్చువల్కి డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ అమౌంట్ ఈజ్ వేరియన్స్. ఓకే, అండ్ అది మనకు పర్సెంటేజ్ వైజ్. ఓకే. సో ఇది 130% మనకు ఇట్లా డిఫరెన్స్ అన్నది కూడా చూపిస్తుందండి. ఓకే. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ అవర్ ప్రాఫిట్ సెంటర్ లైక్ ప్లాన్, యాక్చువల్, వేరియస్ అన్నది ఈ విధంగా చూస్తామండి. ఓకే. సో ఇది కంప్లీట్గా మనకు ప్రాఫిట్ సెంటర్స్ అన్నవి కంప్లీట్గా మనకు కాస్ట్ సెంటర్లోనే ఉంటాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, మనము ప్రాఫిట్ సెంటర్స్ని KE51లో అయితే క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినటువంటి ఆ ప్రాఫిట్ సెంటర్ని మనము మన యొక్క కాస్ట్ సెంటర్తో అసైన్ చేస్తాం దాన్ని, అంటే మన యొక్క కాస్ట్ సెంటర్లో మెయింటైన్ చేస్తాం. ఓకే, మన కాస్ట్ సెంటర్లో మెయింటైన్ చేసినప్పుడు ఆ యొక్క ప్రాఫిట్ సెంటర్ని. ఓకే. సో ఈ విధంగా మన యొక్క ప్రాఫిట్ సెంటర్ రిపోర్ట్ అన్నది జనరేట్ చేసినప్పుడు మనకు ఎంత అమౌంట్ అన్నది మిగిలి ఉంది. ఓకే, ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ అన్నది చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ప్రాఫిట్ సెంటర్, అండ్ ఫ్రమ్ టుమారో సెషన్ we will go to start FIMM integration. యా, ఓకే అండి. యా, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో రేపటి నుంచి సో ఇంత డిలే అవ్వదు, ఐఎమ్ షూర్. ఓకే, థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ గ్రేట్ నైట్ అండ్ బై, గుడ్ నైట్ అండి. Yeah.